ఉంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్స్ 2.0. మేము అండ్ మా గ్యాంగ్ కలిసి ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఒక బర్త్డే సెలబ్రేషన్ ఉందన్నమాట. సో అక్కడికి మా గ్యాంగ్ అందరం కలిసి వెళ్తున్నాము. మీరు ఆల్రెడీ మా గ్యాంగ్ అంతా చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఆ గ్యాంగ్లోనే ఒకళ్ళ పాప బర్త్డే అనమాట. సో ఆ పాప బర్త్డే కోసమని వెళ్తున్నాము మైసమ్మ తల్లి టెంపుల్కి. ఈ టెంపుల్లో అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్. సో వాళ్ళకి మొక్కు నింది కాబట్టి ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేశారు. మేము ఆల్రెడీ లేట్గా వెళ్ళాం కాబట్టి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అవ్వగానే కేక్ కటింగ్ తర్వాత అమ్మవారి దర్శనం కోసం వచ్చాము. యాక్చువల్గా ఈ టెంపుల్ రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయ్యిందనమాట. ఇక్కడ అమ్మవారిని రీసెంట్గానే ప్రతిష్ఠించారు. మెయిన్గా అమ్మవారు పక్కన ఉంటారు. ఇక్కడ దర్శనం చేసుకొని ఆ అమ్మవారి దగ్గరికి వెళ్దాము. సో మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాము. ఇదే మెయిన్ టెంపుల్. అమ్మవారు ఇక్కడ వెలిసారు. తర్వాత అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. సండే అయితే ఇక్కడ చాలా రష్గా ఉంటుంది. అందరూ మొక్కులు చెల్లించుకోవడానికి సండే మాత్రమే వస్తారు. అమ్మవారి దర్శనం అయిన తర్వాత లంచ్ చేసేసుకుని అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము గ్యాంగ్ మొత్తము. రిటర్న్లో ఎక్కడికి వెళ్తున్నామంటే అక్కడికి వెళ్ళాక మీకు డెఫినెట్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ ప్లేస్ మీరు చాలా వీడియోస్లో చూసారు ఆల్రెడీ. ఎస్, దివ్య వాళ్ళ మామిడి తోటకు వచ్చేసాము. ఈ తోటని మా రీసెంట్ వీడియోస్లో చాలాసార్లు చూసుంటారు. మేము ఇక్కడ ఫుల్గా చిల్ అవుట్ అవుతాము, ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాం అనమాట. ఈ తోటకు వస్తే ఫుల్ గ్రీనరీ అంతా, నేచర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ. చాలా పెద్ద తోట ఇది. అన్ని రకాల చెట్లు ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి, ఇది ఊసిరి చెట్టు. ఇంకా కాయలు లేవు. పనసకాయలు అయితే చాలా వచ్చాయి. ఇవైతే కిందే ఉన్నాయి చెట్టుకి. అండ్ మామిడికాయలు అయితే అసలు చెప్పక్కర్లేదు. ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ సీజన్లో. మేము తోట అంతా కవర్ చేసుకొని వస్తే మా గ్యాంగ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. వీళ్ళు నేరేడుకాయలు తెంపుతున్నారు. శివన్నయ్య అయితే చెట్టెక్కి మరీ కోసిస్తున్నారు పిల్లలందరి కోసం. సో పిల్లలందరూ వెయిటింగ్ అనమాట, ఎప్పుడు ఇస్తే ఎప్పుడు తిందామా అని. చాలా టేస్టీగా ఉంటాయి ఈ చెట్టువి, స్వీట్గా అనిపిస్తాయి అన్నమాట. ఫ్రెష్గా తెంపినట్టుగా అందరూ తిని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. దివ్య ఇది ఫిషెస్ కోసం అరేంజ్ చేశారు. ఫిష్ పాండ్ అనమాట. ఇది చాలా పెద్దగానే ఉంది. ఫిషెస్ అన్నీ లోపల ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదు. ఫుడ్ టైంకి మాత్రమే పైకి వచ్చి కనిపిస్తాయంట. నేరేడు చెట్టు పని అయిపోయిన తర్వాత జామ చెట్టు దగ్గరికి వచ్చారు. పక్కనే ఉంది ఇది కూడా. చాలా టేస్టీగా ఉన్నాయి ఈ పళ్ళు కూడా. ఇవన్నీ ఆర్గానిక్గా పెంచినాయి అనమాట, హెల్దీ కూడా. మొత్తానికి వీళ్ళు కష్టపడి ముగ్గురు మంచిగా తెంచిస్తే మేము తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసాము. గోరింటాకు చెట్టు కనిపిస్తే మనం ఊరుకుంటామా? సో
అందరూ కలిసి దాన్ని ఖాళీ చేసేసారు. గోరింటాకంతా తెంపేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాము. వస్తుంటే ఎంట్రన్స్లోనే ఇవి ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి కనకాంబరాలు. తోటలో మేము తీసుకున్నవన్నీ మోసుకుంటూ వచ్చేసామన్నమాట. చూడండి అందరి చేతుల్లో ఖాళీ లేకుండా అందరూ ఏదో ఒకటి మోసుకొని వస్తున్నారు. రమ్య అయితే ఏకంగా పనసకాయ పట్టుకొని వస్తుంది. సో తోట దగ్గర నుంచి దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈవినింగ్ అయిపోయింది బాగా. ఇంకా వీళ్ళు క్రికెట్ స్టార్ట్ చేశారు. చాలా రోజులు అయిపోయిందంట క్రికెట్ ఆడి. వీళ్ళు చిన్నపిల్లలాగా చిన్న బ్యాట్ పట్టుకొని వీళ్ళంతా క్రికెట్ ఆడి ఫుల్గా ఎంజాయ్ చేశారు, చైల్డ్హుడ్ గుర్తు తెచ్చుకొని. కాసేపటి తర్వాత ఈ గల్లీ క్రికెటర్స్ని చీర్ చేయడానికి రమ్య, భవానక్క చూస్తున్నారు అక్కడి నుంచి. పెద్దవాళ్ళంతా బయట క్రికెట్ ఆడుతుంటే ఈ చోటా గ్యాంగ్ మాత్రం వాటర్ గేమ్ అని అన్ని చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ వీళ్ళు ఎంజాయ్ చేశారు. మీకు ఈ గేమ్ గుర్తుందా? చిన్నప్పుడు ఆడేవాళ్ళు డబ్బకి 2 ద్రాక్ష పళ్ళు అని. చాలా బాగుంటుంది ఫన్నీగా. చీకటి అయిపోయేసరికి ఆ బాల్ కనిపించట్లేదని క్రికెట్ ఆపేసి ఇంట్లోకి వచ్చి కూర్చొని కార్డ్స్ ఆడడం స్టార్ట్ చేశారు. సో డే అంతా ఫుల్గా ఎంజాయ్ చేసాము మా గ్యాంగ్తో. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.